బడా గణేష్ వడివడిగా ముందుకు కదులుతూ ఉంది. ఎన్టీఆర్ మార్గ్ వైపుగా కదులుతూ ఉంది. క్రేన్ నెంబర్ 4 దగ్గర ఈ బడా గణేష్ నిమజ్జనం అయితే కార్యక్రమం జరగబోతుంది. అక్కడ మా కొలీగ్ బలరాం సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించేందుకు. బలరాం. రైట్, థ్యాంక్ యూ మాధవి. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఖైరతాబాద్ బడా గణేష్ హుస్సేన్ సాగర్ కు ఇప్పటికే చేరుకుంది. ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 5 వరకు ఇప్పటికే చేరుకుంది. ఇంకా మరొక కొన్ని నిమిషాల్లో క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బడిబడిగా చాలా టీవీగా గణేష్ మహారాజు అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా కదులుతూ ఉంది. ట్రాలీ మీద వస్తూ ఉన్నారు. ఇప్పటికే జన సందోహం నడుమ గణేశుని శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతూ ముందుకు కదులుతోంది. కొద్దిసేపటి క్రితమే క్రేన్ నెంబర్ 5 వద్దకు చేరుకుంది. ఇక క్రేన్ నెంబర్ 4 వద్దకు రావడానికి ఎంతసేపు కాదు, మహా అయితే 5 మినిట్స్ 10 మినిట్స్లోనే ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గణేశుడి విగ్రహంతో పాటు చాలామంది మేళతాళాలు కావచ్చు, పూజారులు కావచ్చు, అందరూ ఇక్కడికి చేరుకున్నారు. క్రెయిన్లు కూడా జస్ట్ ఇప్పుడే ఆన్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏ క్షణమైనా సరే ఇక గణేశుడి నిమజ్జనోత్సవానికి సంబంధించి పనులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. క్రెయిన్లు ఇప్పటికే స్టార్ట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక ప్రత్యేక పూజల తర్వాత ఇక గణేశుడిని ట్రాలీ నుంచి కట్ చేసే వెల్డింగ్ కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మరికొద్ది క్షణాల్లో చూస్తూ ఉన్నాం జన సందోహం. ఇక్కడ ఈరోజు ఎంత కాదన్నా కొన్ని వేల విగ్రహాలు ఈరోజు నిమజ్జనం కాబోతున్నాయి. అయితే అందరి కళ్ళు, అందరి చూపు, అందరి దృష్టి ఖైరతాబాద్ మహాగణపతి వైపే. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేయడం తమ కళ్ళారా చూడాలి, ప్రత్యక్ష సాక్షులుగా నిలవాలి అని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అనేక రకాలుగా ఇక్కడి వరకు చేరుకున్నారు. అయితే ఈసారి చాలా గ్రేట్ ఏం చెప్పుకోవాలంటే క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా పక్కాగా జరుగుతోంది. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా అంత పగడ్బందీగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చాలా ప్లాన్డ్గా అన్ని కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఖైరతాబాద్ గణేశుడు ఉదయం బయలుదేరాల్సిన టైం కంటే కూడా కొంత ఆలస్యంగా బయలుదేరినప్పటికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న టైంకే ఇక్కడికి రీచ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇతర ప్రభుత్వ శాఖలు కావచ్చు, ఏదైతే 1:30-2 లోపు ఆ నిమజ్జనం కంప్లీట్ చేయాలి ఖైరతాబాద్ గణేశుని అనుకున్నారు, ఇంచుమించుగా ఆ టైంలోపే కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు మన సమయం చూస్తుంటే 11:12 దాటుతోంది. గణేశుడు ఇప్పటికే చేరుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ½ an hour నుంచి 1 hour వరకు కూడా ఈ వెల్డింగ్ కటింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఈ ట్రాలీ మించి క్రెయిన్ మీదకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయం ఇంచుమించుగా ఒక అరగంట నుంచి గంట వరకు ఈ టైం అంతా పడుతుంది. వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ మినిట్స్లో గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణేశుడు చేరుకోబోతున్నాడు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం పటిష్టమైన భద్రత నడుమ పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతోంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ కూడా అనుకున్న సమయానికంటే ఒక గంటన్నర ఆలస్యంగా అక్కడ మనకి శోభాయాత్ర మొదలైనప్పటికీ కూడా అనుకున్న టైంకి రీచ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం క్రేన్ నంబర్ 4 వద్దకు ఖైరతాబాద్ మహాగణపతి చేరుకున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. క్రేన్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు ఇక్కడ హుస్సేన్ సాగర్లో చూస్తూ ఉన్నాం ఇప్పటికే పలు బోట్లలో గజ ఈతగాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా వెంటనే రియాక్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఇక్కడ బోట్స్లో గజ ఈతగాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్లో మన ఈ మ్యాపింగ్ కూడా చూడొచ్చు. గణేశుడిని ఎక్కడ నిమజ్జనం చేయాలి ఆ ప్రాంతాన్ని కూడా మ్యాపింగ్ చేశారు. ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ఉదయం నుంచి కూడా ఎక్కడ ఎటువంటి చెత్త కావచ్చు లేకపోతే ఇంకా ఇతరైన వస్తువులు లేకుండా మొత్తం క్లీన్ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, క్రేన్ నెంబర్ 4 వద్దకు ఖైరతాబాద్ మహా గణేశుడు చేరుకున్నాడు. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ ద్వారా చూస్తూ ఉన్నాం. 10 టీవీ తన కెమెరా కన్ను ద్వారా యావత్ ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తోంది. అసలు గణేశుడిని వర్ణించాలంటే కూడా మాటలు సరిపోవట్లేదు, 2 కళ్ళు చాలట్లేదు. ప్రతి భక్తుడు కూడా తన్మయత్వానికి గురవుతున్నాడు. 8 చేతులతో ప్రతి భక్తుడిని ఆశీర్వదిస్తూ 3 ముఖాలతో ఆదిశేషుని పడగల నీడలో ఖైరతాబాద్ మహాగణపతి ఆకాశాన్ని తాకుతున్నాడేమో అన్నంతగా ఉన్నాడు. ఇంచుమించుగా ఒక 5-6 అంతస్తుల భవనం ఎత్తులో ఈ విగ్రహం ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే బాలాపూర్ గణేశుని శోభాయాత్ర మొదలైన తర్వాత యావత్ శోభాయాత్ర అంతా కూడా కంటిన్యూ అవుతుంది. గణేశుని అంటే బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ముగిసినట్టే అలాగే ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం ముగిస్తే నిమజ్జన ప్రక్రియ పూర్తయిన
అయిపోయినట్టుగా ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా గత కొంతకాలంగా కొన్ని దశాబ్దాలుగా ఖైరతాబాద్ మహాగణపతిని ఎంతో వైభవంగా పూజిస్తూ ఇప్పుడు గంగమ్మ ఒడికి అంతే భక్తి శ్రద్ధలతో తీసుకొస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్న భక్తుల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి కూడా భక్తులు గణేశుడు చూసేందుకు ఖైరతాబాద్ నుంచి ఫాలో అవుతున్న భక్తులు ఉన్నారు. ఇక్కడ ట్యాంక్ బండ్ వరకు అంటే ఈ సమీప ప్రాంతాలంతా కూడా భారీగా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా కొన్ని గణేష్ని చూడాలంటూ కూడా ఇక్కడకు తరలి వచ్చిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఎవరిలో కూడా ఎటువంటి అలసట కనిపించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా తమ భక్తి ప్రపత్తులు తెలియజేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, ఇప్పుడు క్రేన్ నెంబర్ 4 వద్దకు పూర్తిగా ఖైరతాబాద్ మహాగణపతి చేరుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం ఉత్సవ కమిటీ సభ్యులు వీరంతా కూడా ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరే నిలబడి ఉన్నారు. కొంచెం కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఈ ట్రాలీ నుంచి ఖైరతాబాద్ ఈ గణేశుడి విగ్రహానికి సంబంధించి కటింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ కటింగ్ ప్రాసెస్, వెల్డింగ్ ప్రాసెస్ అంతా కూడా సుమారుగా ఒక అరగంట నుంచి గంట లోపు ఆ ట్రాలీ నుంచి వేరు చేసే ప్రక్రియ ఉంటుంది. దాని తర్వాత కొన్ని నిమిషాల్లోనే మహాగణపతిని గంగమ్మ ఒడికి చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఆ కార్యక్రమం మొదలవుతుంది. క్రెయిన్లన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే క్రెయిన్ ఇంజన్లన్నీ కూడా ఆన్ చేసి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ చూసినా గణేష్ మహారాజ్కి జై అనే నినాదాలతో హోరెత్తిపోతోంది. ఎక్కడికక్కడ భక్తులు పెద్ద ఎత్తున ఎటు చూసినా కూడా భక్త జన సముద్రమే కనిపిస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతిని మరొక్కసారి చూడాలి అంటూ కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ప్రతి ఏడు కూడా ఖైరతాబాద్ మహాగణపతి రూపం పరిమాణం మారుతూ ఉంటుంది. అయితే ఈసారి విశ్వశాంత మహాగణపతిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ రూపాన్ని మరోసారి చూడాలి, మరొక్కసారి సెల్ఫీ దిగాలి, తమ ఫోన్లలో బంధించాలి అంటూ కూడా భక్తులు తండోపతండాలుగా దారి పొడవునా గణేశునికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. గత 9 రోజులుగా 10 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మరొక్కసారి రావయ్యా ఇప్పుడు వెళ్ళవయ్యా అంటూ కూడా గణేశుని మహారాజుకి బాయ్ బాయ్ చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎటు చూసినా కూడా భక్తజన సంద్రమే కనిపిస్తోంది. రైట్, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా చెప్పుకోవాలి, పోలీసు యంత్రాంగం పనితీరు కావచ్చు, మరీ ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడే పాత్ర వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కావచ్చు, చాలా ముఖ్యం. ఎక్కడా కూడా ఎటువంటి చెత్త కావచ్చు, తాగి పడేసిన వాటర్ బాటిల్స్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, ఇలాంటి వ్యర్థాలు ఎక్కడా కూడా లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ మన పర్యావరణాన్ని కాపాడుతూ ఉన్నారు. సుమారు 20,000 మంది పారిశ్రామిక సిబ్బంది ఇక్కడ విధుల్లో డ్యూటీ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ముగిసింది. మరి కాసేపట్లో నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్న సిచ్యువేషనే కనిపిస్తూ ఉంది. బలరాం, అంటే అక్కడ ఖైరతాబాద్ గణనాథుడి పూజా కార్యక్రమాలు అయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది? రైట్, అంటే ఇప్పుడు కాసేపట్లో పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. పూజా కార్యక్రమాలు కొద్దిసేపు ఉంటుంది. ఇప్పటికే మేళతాళాలు ఇవన్నీ కూడా చేరుకున్నారు. వారంతా కూడా తమ పూజా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ ట్రాలీ మీద ఏదైతే గణపతి విగ్రహం ఉందో దాన్ని వెల్డింగ్ కార్యక్రమం ఉంటుంది, అంటే కటింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ట్రాలీ నుంచి ఈ క్రెయిన్ మీదకు తీసుకురావడానికి సంబంధించి ఈ వెల్డింగ్ చేసిన ఐరన్ రాడ్స్ అన్ని కూడా కట్ చేస్తారు. ఇదంతా కూడా ఒక సుమారు అరగంట నుంచి గంట ప్రాసెస్ ఈజీగా పడుతుంది. ఈ ప్రాసెసే కొంత కీలకం. చాలా జాగ్రత్తగా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఏమీ లేకుండా చాలా ప్లాన్డ్గా ఇదంతా కూడా కట్ చేస్తారు. తర్వాత క్రెయిన్ మీదకి ఎక్కిస్తారు. ఈ ప్రాసెస్ ఒక గంట వరకు ఉంటుంది. ఇదే ఎక్కువ టైం తీసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత క్రెయిన్ మీదకి వచ్చిన తర్వాత వితిన్ మినిట్స్లో గణేష్ నిమజ్జనం అయితే పూర్తయిపోతుంది. ప్రస్తుతం ఆ కార్యక్రమాలు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. మరి కాసేపట్లో పూజా కార్యక్రమాలు ఇప్పుడు మొదలవుతున్న సిచ్యువేషన్. పూజా కార్యక్రమాలు అయిన తర్వాత కటింగ్ ప్రాసెస్ ఉంటుంది. కటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత క్రెయిన్ మీదకు క్షేమంగా తీసుకొస్తారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా. తర్వాత ఈ ప్రాసెస్ అంతా గంట అరగంటలో అయిపోయిన తర్వాత నిమజ్జనం చేసే ప్రక్రియ మొదలవుతుంది. మధు, రైట్, థ్యాంక్ యూ బలరాం.